చదువుకున్నావా? అవసరం లేదు. నేను బాగా చదువుకున్నాను, నేను ప్రపంచాన్ని అంతా చూశాను, ఏ లోకజ్ఞానం లేని నువ్వేం చెప్తావంటారు. చదువుకున్నావు అన్న పొగరు ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ చదువు ఒక్కొక్కసారి సంస్కారం మర్చిపోతే మాత్రం ఆ చదువు ఎందుకు పనికిరాదు అని అనిపిస్తుంది. ముందు సంస్కారం కావాలి, ఎదుటి వాళ్ళని గౌరవించే సంస్కారం మనకు ఉండాలి. అవునా కదా? అనిపిస్తుందా మీకు కూడా? ఎవరంటున్నారా? అందుకోండి, అక్కడ చూడండి ఒకసారి, కనిపిస్తున్నారు కదా? మన చుట్టూ చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా, దాన్ని యాటిట్యూడ్ అంటారు. కానీ అది పాజిటివ్ యాటిట్యూడ్ కాదబ్బా, నెగిటివ్ యాటిట్యూడ్. క్షణం ఇది నాకు తెలిసిందే కదా అని అనిపించినా కూడా తర్వాత ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ అలాంటిది వచ్చినప్పుడు అది అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇక్కడ ఇలా జాగ్రత్త పడాలి, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. డ్రెస్ బాగుందా? బాగుంది కదా? నాకు కూడా చాలా అంటే చాలా నచ్చింది. ఇలా నాకు పర్ఫెక్ట్గా, నాకు సూట్ అయ్యేటట్టుగా, నాకు బాగుంది అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టుగా మాత్రం చేసే ఒక ప్లేస్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సరేనా? చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎప్పుడూ చెప్పే మాట చెప్తూనే ఉంటాను, బికాస్ నేను ఎవరో తెలియదు కదా. కానీ వీడియోస్ని చూసి ఇష్టపడేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, మనస్ఫూర్తిగా మనసులో మాటని పంచుకునే వాళ్ళు కమెంట్ రూపంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ పలికే బంగారంగా ఇవాళ కథ కూడా మానవ సంబంధాలు, మమతలు, ప్రేమ, అనురాగం, నమ్మకం ఇవన్నీ ఉంటేనే కదా ఏదైనా ముందుకు వెళ్ళేది. అవన్నీ ఉన్నప్పుడు బంధాలన్నీ చాలా బాగుంటాయి. కానీ ఒక చిన్న పొరపాటు వచ్చినా, ఒక చిన్న అనుమానం వచ్చినా, లేదా ఒక మాట పట్టింపు వచ్చినా ఆ బంధాలు అలా వెళ్ళిపోతాయి కదా. సరే, ఇవన్నీ ఆలస్యం చేయకుండా ఎండ్లో మనం మాట్లాడుకుంటున్నట్టు కథలో నీతి లాస్ట్లో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా నేను మీకోసం ఒక మంచి కథ చెప్తాను ఎప్పటిలాగే. మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే చెప్పడానికి నేను రెడీ. ఒక అందమైన కుటుంబం. ఆ ఇంటి యజమాని బంగారు ఆభరణాలు తయారు చేస్తూ ఉంటాడు, అంటే స్వర్ణకారుడు అనమాట. కుటుంబంతో సంతోషంగా ఉంటాడు, భార్య, కొడుకు. కాకపోతే హఠాన్ మరణం చెందుతాడు. తెలియదు కదా ఎప్పుడేమవుతుందో, ఇవాళ పడుకుంటే రేపు ఎలా ఉంటుందనేది తెలీదు. అతను కాలం చేస్తారు. చేసిన తర్వాత ఆ కుటుంబం అనాథైపోతుంది. కొడుక్కి అంతా నానే చూసుకుంటున్నాడు కాబట్టి పెద్దగా పని కూడా ఏం తెలీదు. ఇక ఆవిడ ఇంట్లో ఉండే ఆవిడ కష్టమైపోతుంది, ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఈవిడికి కానుగ్గా ఇచ్చిన ఒక నీలం పొదిగిన హారం ఉంటుంది. ఆ హారాన్ని కొడుక్కిచ్చి, ఇది తీసుకెళ్లి మేనమామకిచ్చి, ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు తీసుకొనిరా, ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది కదా, సో మామయ్యకి ఇచ్చి తీసుకొనిరా అంటే ఆ అబ్బాయి కూడా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తాడు. మేనమామకి ఆ హారాన్ని ఇచ్చిన తర్వాత అతను ఆ హారాన్ని బాగా పరీక్షించి, చూడు, ఇప్పుడు మార్కెట్ అంత పెద్దగా లేదు, ఇప్పుడు ఇస్తే మనకి ధర తక్కువగా వస్తుంది, కాబట్టి దీన్ని తీసుకెళ్ళి నువ్వు ఇంట్లోనే పెట్టు, నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను, పైగా రేపటి నుంచి నువ్వు పనికి వచ్చేసి పని కూడా నేర్చుకున్న వాడివి అవుతావు, నా దగ్గరే ఏదో పని చేస్తే ఎంతో కొంత నేను నీకు డబ్బిస్తూ ఉంటాను, ఇంటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తాడు. సరే అంటాడు. అతని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత నుంచి పనికి రావడం మొదలు పెడతాడు. ముందు అసలు ఆభరణాలు ఎలా తయారు చేయాలనేది, బంగారు ఆభరణాలు అలా ఒకటి తర్వాత డెలివరీ చేసి రావడము, తర్వాత ఆర్డర్స్ తీసుకోవడము, తర్వాత వాటిని డిజైన్ ఎలా చేయాలో చేయడము, అలా ఒకటి వాళ్ళ మేనమామ నేర్పిస్తూ ఉంటాడు. ఇక అతను అంచెలంచెలుగా నేర్చుకుంటూ చివరికి ఎంత దాకా వస్తాడంటే, ఈ డైమండ్స్ కానీ లేకపోతే స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి నాణ్యత కలిగినవా లేదా అని తెలుసుకునేంతగా వస్తాడు. దాంట్లో కూడా అతనికి మంచి ప్రావీణ్యం వస్తుందన్నమాట. అంతా చూసిన తర్వాత అప్పుడు ఈ మేనమామ ఏం చేస్తాడంటే అబ్బాయిని పిలిచి, నువ్వు అప్పుడు ఒక మణి ఉన్న హారం తీసుకొచ్చావు కదా, తీసుకొని రా, ఇప్పుడు మార్కెట్ బాగుంది, ఇప్పుడు ఇస్తే మంచి ధర పలుకుతుంది, మీకు అవసరానికి వస్తుంది, నువ్వు సొంతంగా బిజినెస్ పెట్టుకోగలవు కాబట్టి వెళ్ళి తీసుకొని రా అంటాడు. ఇంటికి వెళ్తాడు అతను. ఇంటికి వెళ్ళినప్పటిదాకా ఆ హారం గురించి అతనికి గుర్తుండదు, ఎందుకంటే పని చేస్తున్నాడు, ఇల్లు గడుస్తుంది కదా. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హారం తీసుకుంటాడు. ఇప్పుడు అతనికే తెలుసు కదా రాళ్ళు ఎలా పరీక్షించాలి, అవి ఒరిజినలా కాదా, ఇవన్నీ అతనికే తెలుసు కాబట్టి ఆ హారాన్ని చూసేసరికి అతనికి అర్థమైపోతుంది అది నకిలీ హారం అని. అతనికి అర్థం కాదు, మరి మావయ్య ఎందుకు అలా చెప్పాడు అని చెప్పి ఆ హారాన్ని ఇంట్లోనే వదిలేసి వాడు మావయ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మావయ్య, ఏంటి తెచ్చావా హారం అంటే, ఈ అబ్బాయి అంటాడు, మావయ్య అది నకిలీదని నీకు తెలుసు కదా, తెలిసినప్పుడు ఎందుకు నువ్వు నాతో చెప్పలేదు, ఆ రోజు ఎందుకు చెప్పలేదు,
నకిలీ హారం అని చెప్పి ఎందుకు నాకు డబ్బులు ఇచ్చి పంపించావు అని అడుగుతాను. చూడు, ఎప్పుడైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళకి ఏం తెలియనప్పుడు మనం ఏమైనా చెప్పామనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, చూడు ఆ రోజు నువ్వు కష్టాల్లో ఉన్నావు కాబట్టి అది నకిలీదైనా నేను నకిలీదని చెప్పినా కూడా నీకు ఎలా ఉండేది, నీ దగ్గర ఆ హారం తీసుకోవడానికి నేను లాభం పొందడానికి ఆ హారం నకిలీదని చెప్పిన వాడిని అయ్యేవాడిని. కానీ ఇప్పుడు నీకు తెలుసు నాణ్యత ఎలా ఉంటుందనేది నీకు తెలుసు కాబట్టి అది నాణ్యమైన రాయి కాదని నీకు తెలిసిన తర్వాత ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోగలిగావు. ఆ రోజు నేను నీ మంచికే చెప్పాను, ఇదే ఆ రోజు చెప్పింటే మాత్రం మన మధ్య బంధం ఉండేది కాదు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకునేవాడివి. కాబట్టే నీకు అందులో ప్రావీణ్యం వచ్చేదాకా నా దగ్గర పెట్టుకొని నీకు ప్రావీణ్యం వచ్చిన తర్వాతే అప్పుడు తీసుకొని రమ్మన్నాను ఆ నగని అంటాడు. నిజమే, మానవ సంబంధాలన్నీ ఒక కనిపించని దారంతో ముడివేసి ఉంటాయేమో. ప్రేమ, విశ్వాసం, గౌరవం ఇలాంటి వాటి మీదే ముడిపడి ఉంటాయి. ఒకవేళ ఏ ఒక్కటి అందులో లేకపోయినా, అంటే మాట పట్టింపు వచ్చినా, లేకపోతే నమ్మకం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, బంధం మీద మనకి గౌరవం లేకపోయినా నిలబడడం చాలా కష్టం. మనిషి అంతా తెలిసి ఉన్నాడనుకోండి, ఏం చెప్పినా ఏమో వింటాడేమో, కానీ తెలిసి తెలియకుండా ఉంటుంది. దానిపైన అసలు జ్ఞానం లేనప్పుడు మనం ఏమన్నా చెప్పాలనుకుంటే వీళ్ళెవరు మనకు చెప్పడానికి, వీళ్ళకి అన్నీ తెలిసే చెప్తున్నారు, లేదా వీళ్ళు కావాలనే చెప్తున్నారు, ఇలాంటి ఆలోచనతోనే ఉంటాయి. అలా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక బంధాన్ని నిలుపుకోవడానికి, ఒక బంధాన్ని సంపాదించడానికి బోల్డ్ అంత కాలం పడుతుందేమో ఆ నమ్మకం కుదరడానికి. కానీ తుంచుకోవాలంటే ఒక్క నిమిషం అండి, ఒక్క మాట అనేసారో వెళ్ళిపోతారు, ఇక వద్దు అనుకుంటారు. కాబట్టి ఈ మానవ సంబంధాలన్నీ చాలా డెలికేట్గా ఉంటాయి. గౌరవం ఇవ్వాలి, గౌరవం పుచ్చుకోవాలి, ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ఇవన్నీ ఇచ్చి పుచ్చుకుంటేనే. ఎంతసేపు ఇవ్వాలి అంటేనే కుదరదు. మనము ఎదుటి వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా తిరిగి ఎంతో కొంత వాళ్ళకి కాసింతైన ఆ గౌరవం కానీ, ప్రేమ కానీ, ఆ నమ్మకం కానీ ఉంటే తప్పకుండా బంధాలు అనేవి నిలబడతాయనేది ఈ కథలో నీతి. అండ్ ఇంకోటి ఏంటంటే, నిజం చెప్పాలంటే ఒకవేళ ఎదుటి వాళ్ళకి జ్ఞానం లేదు, ఎదుటి వాళ్ళకి తెలీదు అన్నప్పుడు అక్కడ అది చెప్పకపోతే బాగుంటుంది అంటే ఎంత అవసరమైన విషయమైనా అక్కడ చెప్పకుండా ఎప్పుడైతే అవసరం ఉంటుందో, ఎప్పుడైతే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగిన పరిస్థితుల్లో ఉంటారో అప్పుడు మాట్లాడడం అనేది ఉత్తమమైన పని అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది నాకు అనుభవంలోని మాట. కొంతమందికి అన్ని మాకే తెలుసని ఉంటుంది, వాళ్ళకి మనము వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పినా నువ్వేంటి నాకు చెప్పేది అన్న ఇదిలో ఉంటారు. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి, నీకేం తెలుసు, నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత ఉంది, నేను ఇంత చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు, ప్రపంచ జ్ఞానం అంతా తెలుసు. కానీ వాళ్ళ అజ్ఞానం ఏంటంటే వాళ్ళకి తెలియంది వాళ్ళు చేస్తున్నారని, వాళ్ళకి తెలియని దాంట్లో వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటున్నారని తెలియదు. అలాంటప్పుడు మనసు కష్టం అనిపించినా కూడా మనం మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మేలు అనేది నేను నేర్చుకున్న నీతి, నేను నేర్చుకున్న పాఠం. అదే అనుభవంలోని పాఠం కాబట్టి మీతోనూ పంచుకోవాలనిపించింది, పంచుకున్నాను. ఈ కథ నచ్చితే బాగా బాగుంది, చాలా బాగుంది. అండ్ రాసిన వాళ్ళు చివరికి ఇది నాకు ఫార్వర్డ్ అయ్యి వచ్చిన కథేనండి. రాసిన వాళ్ళు చివరిలో ఒకటి చెప్పారు, ఆ మాట నాకు బాగా నచ్చింది, ఆ మాట మీతో పంచుకోవాలనిపిస్తుంది. మరి పంచుకుంటాను. అది మనసులో పెట్టుకొని బంధాల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. అవును, ఇంతకీ ఆ మాట ఏంటో చెప్పాలి కదా. బంధాన్ని పెంచు, మమతల్ని పంచు. నిజంగా ప్రేమ, ఆప్యాయతలు, మమతానురాగాలు పంచుకుంటూ ఉంటే, నమ్మకంగా ఉంటే బంధం అనేది ఎప్పటికీ నిలబడుతుంది అనేది నిత్య సత్యం. అర్థం చేసుకోండి. ఆ అర్థం చేసుకున్న దాంట్లో ఎలాంటి అపోహలు రాకుండా జాగ్రత్తగా ముందుకు కదలండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నేను తెలియకుండా నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇలాంటి మంచి మాటలు, మంచి కథలతో నేను వస్తాను, ప్రేమగా, ప్రణతిగా. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతే ప్రేమగా ఒక చిన్న విషయం, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది, ఏ వీడియో మిస్ అవ్వరు. అండ్ మంచి వీడియోస్ అస్సలు మిస్ అవ్వరు. మంచి వీడియోస్, మీకు ఉపయోగపడే వీడియోసే. మాకేం ఉపయోగం అని అనుకోకండి. డెఫినెట్గా ఇలాంటివి ఎప్పుడైనా బంధంలో పొరపచ్చాలు వచ్చినప్పుడు ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవడానికి డెఫినెట్గా ఉపయోగపడతాయి. కాబట్టి మంచి వీడియోస్ చేస్తాను, ఉపయోగపడే వీడియోసే చేస్తానని నేను మాటిస్తున్నాను, అలాగే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. స్టే బ్లెస్డ్. ప్రేమతో మీ ప్రణతి.